ఇరుతుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునానవి వ్లాగ్స్. ఈరోజు అయితే రీల్స్ చేసేదానికి రెడీ అవుతాను. కావేరకు వచ్చిందనమాట జడేసేదానికి. పునానవి కూడా రెడీ అవుతుంది. నేనైతే ఈ బ్లౌజ్ మీద చీర కట్టుకున్నా. చూడండి, జడేస్తుంది. ఎట్లాంటి హెయిర్ స్టైల్ కావాలో అట్లాంటి హెయిర్ స్టైల్ వేస్తుంది. కానీ ఏమంటే ಬ್ಯೂಟಿ ಪಾರ್ಲರ್ లేదు ಅಷ್ಟೇ ಅಲ್ಲಕ್ಕ. ಯಾವ ಥರ ಬೇಕಂದ್ರೆ ಆ ಥರ ಆಗ್ತತೆ. ಆದ್ರೂ ಬ್ಯೂಟಿ ಪಾರ್ಲರ್ ಇಲ್ಲ. ಅದೊಂದು ಕೇಕ್ ನೋಡಿ. మా చిన్న కున్ని ఈడ ఆడుతుంది. పునాన్నవి ఆడ ఉంది, రెడీ అవుతుంది. పునాన్నవి కూడా పునాన్నవి ఏం చేయదు, పాడలే, ఊరికే మా అమ్మ రెడీ అయింది, నేను కూడా రెడీ కావాలా అని అంతే. ఇప్పుడు కావేరక్క వేసాక కొంచెం మంచిగా ఇది చేసుకొని కొన్ని రీల్స్ చేయడమే. ఎందుకు చేస్తున్నా అంటే సబ్స్క్రైబర్స్ కొంచెం ఇంక్రీజ్ అవ్వని అని చెప్పి చేస్తున్నా. అందులో వేరే ఇన్స్టాలో వేద్దాము, ఇవన్నీ మెమరీస్గా ఉంటాయి అని చెప్పి చేస్తున్నా. పెళ్ళికి ముందు అయితే ಫುಲ್గా చేసేదాన్ని ಟಿಕ್ಟಾಕ್లో. ಟಿಕ್ಟಾಕ್ ಇರೋ ಡೇಸೇ ಚೆನ್ನಾಗಲ್ಲಕ್ಕ. ಆದ್ರೂ ಚೈನಾ ಅವರು ಅಂತ, ಆದ್ರೂ ಇಂಡಿಯಾ ಅವರು ಯಾರೋ ಒಬ್ರು ಮಾಡ್ಬೇಕಾಗಿತ್ತು ಅಲ್ಲ, ಮಾಡ್ಬೇಕಿತ್ತು. ಈ ಇನ್ಸ್ಟಾಕಿನ್ನ ಅದೇ ಚೆನ್ನಾಗಿ. ಏನ್ ಮಾಡೋಣ ಬಿಡು. ಪುನಃ ನಾವು ರೆಡಿ ಇನ್ನಂತ ಕುಂಕುಮ ಬಿಟ್ಕೊಂಡು వచ్చినవా? ಇದು ಮಾತ್ರ ಯಾವಾಗ್ಲೂ ಬಿಡಲ್ಲ ಯಾಕ, ನಿಮ್ಮ ಮನೆಯಿಂದ ತಂದೈತಲ್ಲ. ఇట్లా హెయిర్ స్టైల్ వేసుకొని కొన్ని ಏನ್ಲೈಂది. ಮದ್ವೆಗೆ ಮುಂಚೆ ಹಾಕ್ಸ್ಕೊಂಡಿದ್ದೆ ನಾನು, ಹಾಸ್ಟೆಲ್ ಇದ್ದಾಗ. ಲಿಖಿತ ಅನೇ ಹುಡುಗಿ ಆಗ್ತಾ ಇತ್ತು. ಇವಾಗ ಏನೇನೇ ಇಲ್ಲ. ಈ ಮಕ್ಳು ಹುಟ್ಟಿದ ಮೇಲೆ ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಬಿಡೆ. ತಿನ್ನೋದು ಭಾಳ ಕಷ್ಟ, ಇನ್ನೇನು ರೆಡಿ ಆಗೋದೇ ಕಷ್ಟ. ಅದು ಅರ್ಜೆಂಟ್ ಆದ್ರೂ ಹೋಗಂಗಿಲ್ಲ. ಒಂದಿನ ಹೋಗ್ಬೋದು, ಒಂದಿನ ಸುಮ್ಮನೆ ಇರ್ಬೇಕು. అవునా? ಅಯ್ಯೋ ಯಾಕ ಇವ್ ತೆಗಿಬೇಡ, ಹಂಗೆ ಹಾಕು. ಬೇಡ, ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ನಿಜ. ಇವಾಗೆಲ್ಲ ಅವೇ ಅದೇ ಥರನೇ, ಆದರೂ ಇವು ಕಡೆ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಲಾಸ್ಟಿಗೆ. ನೋಡ್ರಿ ಕಾವೇರಕ್ಕೆ ಹೆಂಗೆ ಮಾಡ್ತದ. బ్యాడంతా చేస్తాను బిడి. రెడీ ఎక్కడన్నా ఫంక్షన్లకో పాడిపోయేదానికి. ఈడెవరు మాకు బంధువులు లేరు, సో మేము ఎక్కడ పోం కాబట్టి ఇంకా ఇంట్లోనే రెడీ, ఇంట్లోనే ఉండాలి కాబట్టి అందుకనే నేను రెడీ అయ్యలేదు. పిల్లోళ్ళు వేరే పెద్ద అయ్యేంతవరకు ಇವన్నీ ಕಷ್ಟಂ ಬೇರೆ. ಏನಾಕ ನಾವೆಲ್ಲ ಫಂಕ್ಷನ್ಗೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಯಾರಿಲ್ಲ ಕರಿಯವರು. ಅದಕ್ಕೆ ಮನೆಯಲ್ಲೇ ರೆಡಿ ಆಗೋದು, ಮನೆಯಲ್ಲೇ ಇರೋದು. ಮನೆಯಲ್ಲೇ ರೆಡಿ ಆಗೋದು, ಮನೆಯಲ್ಲೇ ಮಾಡೋದು. ಮನೆಯಲ್ಲೇ ಮಾಡೋದು, ಮನೆಯಲ್ಲೇ ಮಕ್ಕಳು ಎಲ್ಲ ಹೋಗಲ್ಲ, ಮಾಡಲ್ಲ, ಮಾಡಲ್ಲ, ಸುಮ್ಮನೆ ರೆಡಿ ಹಾಕ್ಬೇಕು. ಇದು ಹೇರ್ ಸ್ಟೈಲು ಲುಕ್ ಐತೆ. ನೆಕ್ಸ್ಟ್ ಹಂಗೆ ಬಿಡ್ತೀನಿ ಯಾಕ. ಹೂವು ಇಟ್ಕೊಲ್ಲ, ಹೂವು ಇದ್ದಾವೆ. ಆದ್ರೂ ಇದ್ರೊಳಗೆ ಇದು ಬರ್ತಾವಲ್ಲೇ. ಏನು ಬರ್ತವೆ ಇದ್ರೊಳಗೆ ಇಡ್ತಾರಲ್ಲ ಜಡೆ ಒಳಗೆ. ಪಿನ್ನು. ಹಾಂ, ವೈಟು. ಇದು ಏನಂತಾರೆ, ಕನ್ನಡದಾಗ ಏನಂತಾರೆ? ಸಾಗರ್ ಮಣಿ ಅಂತಾರೆ. ಸಾಗರ್ ಮಣಿ ಅಲ್ಲ, ಇವನ ಮುತ್ತು. ಮುತ್ತು ಬರ್ತಾವಲ್ಲ, ಅದು ಅವಿಟ್ರೆ ಚೆನ್ನಾಗಿ ಕಾಣೋದು. ಏನು ಮಾಡಿದೆ? ಪಿನ್ ಅಂಟ ಅಲ್ಲೇ ಇಟ್ಟೈತಂತೆ ನೋಡಕ್ಕ. ಕೊಡು. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅದು ಬ್ಲ್ಯಾಕ್ ಕ್ಲಿಪ್ ತೋರಿಸಿದನಲ್ಲಕ್ಕ, ಅದು ಹಾಕ್ಬಿಡಿ. ಅದು ಸ್ಟಿಫ್ ಆಗಿ ಕುತ್ಕೊಂತತೆ ಅದಾದ್ರೆ. ಇದು ಟೈಟ್ ಆಗಿರ್ತಾವ, ಎರಡೇ ಎಳೆ ಇರೋದೆ. ಕ್ಲಿಪ್ ಟೈಟ್ ಕುಕ್ಕಮ್ಮಕ್ಕೆ. ಕೊಡಿ. ಇನ್ನೊಂದು ಕೊಡು. ಕ್ಲಿಪ್ ಯಾಕೆ ತೋರಿಸಿ? ಅದೇ ಬ್ಲ್ಯಾಕ್ ತೋರಿಸಿದ್ನಲ್ಲ, ಅದಾದ್ರೆ ಬೇಡ ಅಜ್ಜಿ. ಎಲ್ಲಿ
అయితే తీసింది అయిపోయింది అనమాట. ఇప్పుడైతే నేను జడ కూడా వేసుకునేసిన. చిన్న పాప కూడా పనుకునేసింది. రీల్స్ తీసేటప్పుడు అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండలేదు. అందుకే ఆ పాపను ఎత్తుకొని చేసిన వీడియోస్. ఎందుకంటే చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనకు తప్పదు బాధలండి. ఇప్పుడైతే మార్నింగే కూర రెడీ చేసి పెట్టేసిన, శనగలు చారు. సో ఇప్పుడైతే దాంట్లోకి అన్నం చేసేసి కావేరక్కోళ్ళ ఇంటికి పునర్నవి అయితే వెళ్ళింది. పాపని తీసుకొచ్చేదానికైతే వెళ్ళాలి నేను. సో అన్నం చేసేసి తినేసి చిన్న పాపకు కూడా తినిపించేసి తర్వాత వెళ్ళి పునర్నవిని తీసుకొస్తా. కావేరక్కోళ్ళ ఇంట్లోనే తిని ఉంటుంది. బట్ కొంతసేపు అయిన తర్వాత కంపల్సరీగా ఫోన్ చేపిస్తుంది, మా అమ్మని రమ్మను అని. అందుకని చెప్పి వెళ్ళాలి కాబట్టి వెళ్తాను. అది నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వేరే వచ్చింది హిరియర్ నుంచి. పడిపోయింది కదా, ఇప్పుడు కొంచెం బాగా అయిపోయిందని చెప్పి వచ్చింది. వాళ్ళ అమ్మను కూడా మాట్లాడేదానికి వెళ్ళాలా. కావేరకు వస్తానంటే చెప్పింది. నేను మా అమ్మని ఏం అడగలా, నువ్వురా నీకైతే అన్నీ చెప్తుంది అని చెప్పింది. సో వాళ్ళ అమ్మని మాట్లాడించేదానికి కూడా పోవాలన్నమాట. సో వెళ్ళి అక్కడేం మాట్లాడతాను అనేది కూడా వీడియో తీస్తానని చూస్తాను. కావేరక్కోళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన తినేసి. పునర్నవి చూడండి ఏం పని చేస్తుందో. మార్నింగ్ నుంచి తుడిసి తనకలాడుతుంది. వీళ్ళని కావేరక్క ఏడుంది, చిన్న పాప ఏడు పడుకుంది. ಅದ್ರ ನೆಲ ಒರ್ಸೋದಕ್ಕೆ ಬರ್ರೆ ನೆಲ ಒರ್ಸೋದು ನೋಡಿ ಸೊಂಟದ ಕೈ ಇಕ್ಕೊಂಡು తినవా ನಾನು ತಿಂದೆ ఏం తిందే? ఇది పునర్నవి రిజల్ట్. ఇప్పుడు ఆల్రెడీ టైం 3 గంటలు అవుతుంది, ఇంటికి రాదంట. ఇదే పని పట్టిందనమాట, తుడిసే పని. ఎన్ని గంటలకి ఇంటికి పోతాము చూడాలి. ఇంకైతే పల్లవితో కొంతసేపు మాటలు చెప్పుకొని వచ్చి ఇంకా నైట్ కూడా ఫుడ్ అంటే కింద ముస్లిమ్స్ ఉంటారు, బక్రీద్ కాబట్టి ఆ ఆంటీ పిలిచి పల్లవికి నాకు బిర్యానీ పెట్టించింది. సో అది తీసుకున్నా. ఇంకా నైట్కి చేసే పని లేదు కాబట్టి ఇంకా తినేసి పడుకోవడమే. పునర్నవి పల్లవి దగ్గర పోయిందనమాట, వాళ్ళ చిన్నత్త వాళ్ళ ఇంటికి. చిన్న పాపని అయితే నేను ఊపుతాన్నా, ఇంక పడుకునేస్తుంది. ఆల్రెడీ టైం 6:30. ఈ వీడియో ఇంతటితో అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.